హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్. ఈరోజు మన వీడియోలో మష్రూమ్ పులావ్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. అలాగే ఇష్టం లేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మరి లేట్ చేయకుండా ఈ మష్రూమ్ పులావ్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ఒక గిన్నెలోకి నేను 3.5 కప్పుల దాకా రైస్ని తీసుకుంటున్నాను. ఈ రైస్ నేను సోనా మసూరి రైస్ని యూజ్ చేస్తున్నానండి. మీరు బాస్మతి రైస్నైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే మీ దగ్గర ఉన్న ఏ రైస్ అయినా ఇందుకోసం యూజ్ చేయొచ్చు. ఈ విధంగా తీసుకున్న రైస్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఈలోపు ఒక బౌల్లోకి మష్రూమ్ తీసుకుని కాస్త మైదాని చల్లి ఒకసారి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మష్రూమ్ అనేది విరిగిపోకుండా ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ తీసుకొని మష్రూమ్ని క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పొట్టు తీసుకోవచ్చు, లేకపోతే కత్తితో అయినా ఈ విధంగా ఇలా కత్తితో ఇలా అనడం వల్ల మష్రూమ్ అనేది దాని పైనున్న పొట్టు అనేది వచ్చేస్తుందండి. తర్వాత ఈ విధంగా మీకు నచ్చినట్టు మష్రూమ్ని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు 4 ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే 2 ముక్కలుగా అయినా మష్రూమ్ని కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మష్రూమ్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని మష్రూమ్స్ని కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి, లేకపోతే నల్లబడిపోతాయి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని మీ దగ్గర ఉన్న బిర్యానీ సామాన్లు అందులోకి వేసుకోవాలండి. ఇవి వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 3 టమాటాలు, అలాగే కాస్త పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు ఈ విధంగా మగ్గి ఉంటాయి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు వదిలేయాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి కాస్త పుదీనా అలాగే కొత్తిమీర వేసి మరొకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. చూసారా, కాసేపటి తర్వాత మష్రూమ్ అనేది బాగా ఉడికి అందులో ఉండే వాటర్ అంతా బయట వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న రైస్ని ఒకసారి బాగా కలిపి 1 కప్పుకి 1.5 కప్పు కొలతతో వాటర్ అనేది తీసుకోవాలండి. నేను 3.5 కప్పులు తీసుకున్నాను కదా, ఇక్కడ నేను 5.5 కప్పుల దాకా వాటర్ని తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత కారం పొడి, కాస్త ధనియాల పొడి, అలాగే గరం మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా తీసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక విజిల్ రానివ్వాలి. మీ కుక్కర్ కెపాసిటీని బట్టి విజిల్స్ అనేవి పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూసారా, పులావ్ అనేది చక్కగా రెడీ అయిపోయింది కదా. అంతేనండి, మష్రూమ్ పులావ్ తయారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి ఈ పులావ్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.